వెల్కమ్ టు క్రేజీ బన్నీ యూట్యూబ్ ఛానల్. ఇదైతే మన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో నాకు ఆల్రెడీ ఇన్స్టా పేజ్ ఉంది క్రేజీ బన్నీ అని, దాంట్లో కామెడీ రీల్స్ అవన్నీ అప్లోడ్ చేస్తుంటా. కానీ దీంట్లో కూడా కొంచెం కామెడీ, కొంచెం కంటెంట్ అన్నీ రిలేటెడ్గా వస్తాయి. ఖచ్చితంగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా పక్కన పెడితే ఈరోజు మన ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి మాల్కి వెళ్తాం అనమాట. మాల్లో 5 మనలాంటి యూత్ పిల్లకాయలు చేసే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, అద్దె పనులు, అవంతా మీకు చూపిస్తా. 5 చేయబోతున్నా. 4 అయితే ఓకే కామెడీగా ఉంటాయి, 5వది అయితే నా లైఫ్ అండ్ డెత్ మ్యాటరు. నన్ను కొట్టినా పడతారు, అట్లా చేస్తున్నా. క్రేజీ అయితే క్రేజీ ఉంటుంది. 5వ దాన్ని బట్టి ఖచ్చితంగా చూడండి. నేను చెప్పాను కదా ముందునక మాల్లో 5 కోతి పనులు చేస్తున్నామని. మనం సెలెక్ట్ చేసుకున్న మాల్ అయితే లూలు మాల్ చూడండి ఎలా ఉందో. ఇక్కడే మనం 5 కోతి పనులు చేస్తున్నాం. ఇంటే కొట్టేటట్టున్నారు, గట్టిగా చెప్పాలని భయం వేస్తుంది. చెప్పా కదా 5 అద్దె పనులు చేస్తున్నామని. వాటిలో మొదటిది అయితే చూసేద్దామా. మీకేమో చూసేదానికి బాగానే ఉంది, నాకే చేసేదానికి ఆరిపోతుంది ఇలా. ఇది మన అవుట్ఫిట్. మనం ఇలా వచ్చాం మాల్కి. సో ఇప్పుడు ఫస్ట్ అద్దె పని చేసే టైం వచ్చింది. ఇది బాగుంది అనుకున్నా. దీని సైజులో ఎక్సెల్ నాకు సరిపోదు. ఎం కావాలి నాకు. ఎం ఎక్కడుందో లేదో టీషర్ట్ ఉంది, అది బాగా. ఇది రైట్, నాకు ఇది రైట్. ఇటు వచ్చాం మనం లోపలికి. ఇప్పుడు చెప్పేస్తాం, బయటికి వెళ్ళిపోతే అవుతుందో చూద్దాం. నాకైతే గుండె చెల్లి ఉంటుంది. లేడీస్ ట్రయల్ రూమ్ దగ్గర అమ్మాయిలు ఉన్నారు. ఇది మనం ఇప్పుడు తీసుకున్న షర్ట్ అయితే దీనికైతే బిల్ కట్టకుండా బయటికి తీసుకెళ్ళిపోదాం. ఫస్ట్ అద్దె పని షర్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇదో నా షర్ట్ ఈడ పెట్టేసి వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చి తీసుకుంటా, బట్ ఇట్స్ ప్రాంక్. చూద్దాం ఏమవుతుందో. బయట కొట్టుకుంటారు, కొడతారు. జస్ట్ మిస్ తప్పించుకున్నా. నేను లోపల మాట్లాడుతున్నా, ఇది ట్రయల్ రూమ్లో మాట్లాడుతున్నా. బయట నుంచి వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు వింటున్నారు. ఏంది నేను లోపల చెప్తున్నా కదా మీకు అందరికీ, ఇలా స్కామ్ చేస్తున్నాం, షర్ట్ని మళ్ళీ పెట్టేస్తాం అదంతా వినేసి వాళ్ళు ట్రయల్ రూమ్ బయటే ఉన్నారు. అది విన్నాక వాళ్ళు నేను బయటికి రాగానే షర్ట్ అక్కడ పెట్టేయండి, అది ఊరినే ట్రయల్ రూమ్లో ఒకటే చూసుకోవాలని చెప్పి వార్నింగ్ ఇచ్చిండ్రు. భలే వాదనిపించింది మనసుకి. బట్ మన పప్పులు ఇక్కడ ఉడకమని అర్థమవుతుంది. మనం ఫస్ట్ టాస్క్లో అయితే ఫెయిల్ అయిపోయినాం. మేబీ సెకండ్ అదే మన సైడ్ సూపర్ మార్కెట్లు ఎట్లుంటాయంటే పప్పులు, చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు అంతా సపరేట్ వేసి జస్ట్ ఎవరికి ఎన్ని కేజీస్ కావాలో తీసుకోమని ఉంటారు కదా. నేనేమనుకున్నా సూపర్ మార్కెట్కి వచ్చి అవి తింటే ఏమన్నా అంటారా లేదా అనరా అది చెక్ చేద్దాం అనుకున్నా. కానీ ఏ క్యాబిన్కి ఆ క్యాబిన్ స్టాఫ్ ఉంది. లైన్కి అయితే ఖచ్చితంగా 2 స్టాఫ్ ఉంటున్నారు. చూడండి జీడిపప్పు. Grocery food section supervisor, kindly proceed to use the customer service immediately. Thank you. ये క్యాబిన్ వాళ్ళంతా మొత్తం సిస్టమాటిక్గా ఉంది. అస్సలు చాక్లెట్ కాదు కదా, నువ్వు ఈవెన్ టచ్ చేసినా వాళ్ళు చూస్తున్నారు సాయి. అంత ఇదిగా ఉంది లూలు సూపర్ మార్కెట్లో. ఏడ కూడా మన పప్పులు తెలియవు. సో ఏంటంటే మనం ఈ సూపర్ మార్కెట్లో చాక్లెట్ తింటున్నాం, ఎవరు తెలియకుండా. అందుకు మనం ఏం చేయాలంటే మొత్తం తిరగాలి, డైరెక్ట్ చాక్లెట్ తినకూడదు. సో ఇట్లా అడ్డాలు కనిపిస్తాయి, అన్నం ఉంటే ఇంటే చెక్ చేస్తారు. సో వినకుండా చిన్నగా మాట్లాడాలి. కొంపదీసి ఇంట్లో చాక్లెట్లు లేవట. అరే
రూపీస్ లేవరా బెటే. ఇదైతే 40 రూపీస్. దీనికి బిల్ ఇది. మనం ఫైన్ తీసుకుంటాం. ఎక్స్ప్రెస్లో కిందకు క్యాబిన్లో కూర్చొని కూడా అడుగుతాడు. మన ఫోర్త్ కొద్ది పని ఏంటంటే ఇవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, ఇవి డిస్ప్లేకి పెడతారు చూసావా, అవి వాటికి దాన్ని తీస్తే అలారం మోగుతుంది కదా, అది మోగదా అని తెలుసుకుందాం అనుకుంటున్నా. సో అదే మన ఫోర్త్ కొద్ది పని. ఇది మన లాస్ట్ డే. మా ఫ్రెండ్ గారు నాకు ఇచ్చిన ఛాలెంజ్. సో ఇది ఛాలెంజ్ ఏంటంటే, ఒక అమ్మాయికి ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి అదే అమ్మాయికి డైరీ మిల్క్ ఇస్తే ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది, ఆ పిల్ల ఎలా ఫీల్ అవుతుంది, మనల్ని ఎలా కొడతారో అదంతా రికార్డ్ చేసుకున్నాం మా ఫ్రెండ్ గారు. నా వల్ల అయితే కావట్లేదు. పోయి ఒక అమ్మాయితో మాట్లాడేదానికి డేర్ వచ్చినా కానీ నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడే అప్పటికి ధైర్యం చేసుకొని, వాళ్ళు ముగ్గురు హిందీ వాళ్ళకి నేను చెప్పేది అర్థం కావట్లే, వాళ్ళు నాకు చెప్పేది అర్థం కావట్లే. సో ఇదేం అయ్యే పనులు కనిపిస్తలేవు. మొత్తానికైతే చాక్లెట్ అయితే ఒక అమ్మాయికి ఇచ్చేసా, కానీ వీడియో ఏం తీయలేదు, యాక్సెప్ట్ చేయలేదు ఇట్లా వీడియో చేస్తామంటే. బట్ ఓకే ఇచ్చేసా. ఎవరికి ఇచ్చా అంటే ఇక్కడ తెలీదు, నేను పర్టికులర్ ప్లేస్ చూడలేదు. కానీ ఈ వీడియో తర్వాత ఆ షాప్లో తీసిన క్లిప్స్ యాడ్ చేస్తా, అవి చూడండి. అక్కడ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అదే షాపు. కావాలంటే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది సేల్స్ మేనేజరు, అమ్మాయిని అడగండి, ఖచ్చితంగా చెప్తారు నేనే చాక్లెట్ ఇచ్చా. ఈరోజు మనం చేసిన కోచ్ పనులు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఆనందం కంటే భయం ఎక్కువ పడ్డా నేను. భయంకరంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మటుకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. కానీ ఎవరు కొట్టేయకండి, కొట్టితే ట్రై చేసి మళ్ళీ ఇచ్చేయండి. వాళ్ళు పట్టుకుంటే బట్ ఫైన్స్ అవంతా వేస్తారు. సో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఎగ్జిక్యూట్. ఆల్ ది బెస్ట్ బాయ్ ఫ్రమ్ లూలు మార్ట్. హలో బడీస్, ఎలా ఉంది వీడియో? బాగుంటుందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇంకా బెటర్గా కరెక్షన్స్ ఏమన్నా, ఇంకా బ్రో అది పెట్టుంటే బాగుండు, అలా చేస్తుంటే బాగుండు, ఇలా చేస్తుంటే బాగుండు అని అదే మీకు ఏమైనా అనిపించుంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం ఇంప్లిమెంట్ చేసుకుంటా దాన్ని. బట్ దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. మీరు క్రేజీ బన్నీ ఇన్స్టా పేజ్ ఉంది, దాంట్లో చూడండి. కొంచెమైనా బెటర్గా ఉంటుంది దీనికంటే. నెక్స్ట్ వచ్చే వీడియోస్ యూట్యూబ్లో కూడా బెస్ట్ ఇస్తా. కంటెంట్ అయితే ఇదని చెప్పలేను. ఐ డూ మల్టిపుల్ కంటెంట్స్, అంటే నేను చాలా చేస్తా. వాటిలో ఏదైతే క్లిక్ అవుతుందో, ఏదైతే రీచ్ అవుతుందో దాన్నే పర్టికులర్గా తీసుకొని నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తా. నాకైతే కెమెరా ముందు కొంచెం ఫియర్గా ఉంది, బట్ అన్నీ కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, దెన్ కమ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్. నన్ను ఎంకరేజ్ చేస్తారు, కానీ కొంతమంది డిసెంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేనైతే బ్యాడ్ కంటెంట్ ఇవ్వాలని కాదు, జస్ట్ మీరు నవ్వుకుంటారని చేస్తున్నా అంతే. దీన్నైతే బ్యాడ్గా అనుకోవద్దు. ఓకే, దట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.